అబ్బాయిలైతే శ్మశానం, నరబలి. అందులోని మీ కేసేవో మొదటి కొడుకు. ఆల్రెడీ 5 రోజులైంది. ఈ సంవత్సరం మాత్రం చెన్నై సరౌండింగ్ లో మొత్తం 11 కేసులు, అందరూ ఇన్ఫాన్సే. మధ్యలో అమావాస్య వచ్చి వెళ్ళిపోయింది కదా. ఇంతకు చారెవరు? రెడీయా? ఆ డీటెయిల్స్ ప్రింట్ తీసివు. మన బిడ్డను అలా పుడితే నువ్వు చూసుకుంటావా? నువ్వు చెప్పు. ఒక తండ్రిగా నా నోటితో చెప్తున్నారా, నాశనం అయిపోతాం. ఏంటి చెప్పవయ్యా? చిన్నస్వామి సార్, ఈరోజు ఒక పూజ. ఏంటి పూజ? అవును సార్. ఎక్కడయ్యా? బార్డర్ తోటలో. భలే సార్. ఏమన్నావు నువ్వు? షెడ్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇదిగో నీ బిడ్డ. నీ బిడ్డే కదా? చెప్పు ఆనంద్, నీ బిడ్డే కదా? నీ బాబాయ్ కదా? చెప్పు ఆనంద్. తెలియట్లేదు సార్. తెలీదా? ఏమంటున్నావు అయ్యా? నీకే తెలీదా? నువ్వేం ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేవంటి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఎమర్జెన్సీ వచ్చాం. పోయా. మన బిడ్డ కాదు ఆనంద్, బొద్దుగా ఉన్నాడు. దేని బట్టి చూసిన ప్రతి బిడ్డ నీది కాదని చెప్తున్నావు దివ్య. చూస్తే తెలుస్తోందిగా. అది ఎలా దివ్య? బిడ్డ పుట్టగానే నేను చూశాను కదా. పసిబిడ్డ కదా, అందుకే. పోలికలు లేకుండా కనబడకుండా పోయిన వస్తువుని కనిపెట్టడం కష్టమమ్మా. ఏదైనా గుర్తుందా? లేదు సార్. ఇచ్చారు, నా మీద పడుకోబెట్టుకున్నాను. పాలు ఇచ్చాను, క్లీన్ చేశారు, తర్వాత వార్డులో చూశాను. హలో సార్, సిఆర్బిలో ఈ డీటెయిల్స్ ఇచ్చారు. చెప్పండి. మీ స్టేషన్లో రమేష్, నేహ అనే పేరెంట్స్ వాళ్ళ బాబు కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా అని చిన్నస్వామి గారు అడగమన్నారు. 10 రోజులకు ముందు ఇక్కడ బాబు ఏమైనా కనపడకుండా పోయాడా? ఒక బాబుని దొంగిలించారు కదా, మీకేమైనా తెలుసా? తెలీదు సార్. బాబు కేసులో ప్రోగ్రెస్ ఏంటని చిన్నస్వామి గారు అడగమన్నారు. బాబు కనపడడం లేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? తెలీదు సార్. బాబు, ఎవరో ఇక్కడ బిడ్డను వదిలేశారు. బిడ్డ పెద్దది. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేస్తారు సార్? ఇక్కడ నుంచి 100కు ఫోన్ చేయగానే డ్యూటీ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత వాలంటీర్స్ వస్తారు, తినగా అక్కడ నుంచి జీహెచ్, ఆ తర్వాత అక్కడ నుంచి ఏదైనా హోమ్. ఏమయ్యా, మన బిడ్డ కాదు. ఎలా సార్ ఇదంతా మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు? నా ఎన్నేళ్ల సర్వీసులో మనసంతా చచ్చిపోయిందయ్యా. టైంకొచ్చే. రేపో మాపో రిటైర్ అయిపోతున్నారు. ఇవన్నీ మీకు ఎందుకండి? లేదు రేణు, చంటి బిడ్డ విషయం ఎలా వదిలేయగలను? ఇంకో 10 రోజుల్లో సర్వీస్ ముగుస్తుంది. వేరే ఆఫీసర్తో వెతికిస్తారో లేదో తెలియదు. మీ దగ్గర పిల్లాడి ఫోటో ఉంటే వాట్సాప్ లో పంపి వెతకచ్చు కదా. ఫోటో వేసి కనిపెట్టడానికి అదేమైనా కారా, బైకా? పుట్టిన 10 నిమిషాల్లోపే కనిపించకుండా పోయింది. పిల్లాడు దొరుకుతాడా తెలీదు. సార్, ఐటమ్ నంబర్ 14. ఒక ఇన్ఫాంట్ హాస్పిటల్లో మిస్సింగ్. ఎక్స్చేంజ్ చేశారు. మాకు మా బిడ్డని కనిపెట్టేవ్వాలి. బిడ్డ పుట్టినప్పటి నుంచి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ప్రాపర్గా డాక్యుమెంట్ చేయబడింది. ఎంతో పేరు పొందిన హాస్పిటల్. వీళ్ళ సైడ్లో నో ప్రూఫ్ మై లార్డ్. టెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించాం మై లార్డ్. ఏ ల్యాబ్లో? కొచ్చిన్లో అమృత ఇన్స్టిట్యూట్ అండ్ డిఎన్ఏ ప్రైవేట్ లిమిటెడ్. 2 రెప్యూటెడ్ ల్యాబ్సే మై లార్డ్. క్లోజెస్ట్ టు ద ప్రూఫ్ ఎగ్జిబిట్ నెంబర్ 9 and 10. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎదురుగా ఈ టెస్ట్ తీయలేదు.
అందువల్ల దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు మై లార్డ్. ఇది ఆనంద్ బిడ్డ కాదని చెప్తోంది, కానీ దివ్య బిడ్డ కాదని చెప్పడం లేదు. అబ్జెక్షన్ మై లార్డ్. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళని డీగ్రేడ్ చేయడం మా మోటివ్ కాదు మై లార్డ్. కొన్ని కేసెస్లో ఇలాంటి బిడ్డలు పుట్టారు. బ్లడ్ టెస్ట్ తోటి ఆ కపుల్ బిడ్డ అవునా కాదని చెప్పొచ్చు. అలా చెప్తే ఆ హాస్పిటల్ని అక్యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక హాస్పిటల్ పని బిడ్డ లెజిలిమిటెడ్ అని కనిపెట్టే పని కాదు, బిడ్డ చక్కగా డెలివరీ చేయించే పనే మై లార్డ్. ఇంటెంట్ ఈస్ నాట్ ఫైట్ టు ద హాస్పిటల్, బట్ మాకు మా బిడ్డ కావాలి. అండ్ ఇందులో టైం చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ మై లార్డ్. కౌన్సిల్, ఈ రిపోర్ట్ నేను కన్సిడర్ చేస్తాను. ద రిపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ల్యాబ్, రిజిస్ట్రేషన్ నంబర్ 5689. మీరు కోఆపరేట్ చేయండి, పిల్లల్ని త్వరగా కనిపెట్టండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్కి ఎన్ని రోజులు కావాలి? మీరు ఆర్డర్ ఇస్తే 2 వీక్స్లో తీసుకోవచ్చు. ఐ వాంట్ టు సబ్మిట్ ద ఫారెన్సిక్ రిపోర్ట్ ఆన్ 10 hours. అంతవరకు ఆ పిల్లని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఇచ్చేయాలి. ద ప్లేంటిఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్స్ కస్టడీ అంటిల్ ఫర్దర్ నోటీస్. సార్ మీరు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ మాత్రం అంటే నన్ను నమ్మలేదు, చూద్దాం. ఆ టెస్టెడ్ నమ్మావు కదా. 70 ఏళ్ళుగా ఉంది ఈ హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ల రాసి డెలివరీల రాసి అని చాలా చెప్తారు. ఎండి మేడం, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ఒక్క ముక్కల సమాధానం చెప్పండి. పనిందని కంగారు పెడుతూ ఉండండి. ఎస్ నో తెలియదని కంగారు పెట్టండి. ఎక్స్ప్లెయిన్ చేయకండి. అర్థమైందా? ఓకే సార్, మీకు వినపడిందిగా. నాకు టైం లేదు, జస్ట్ 15 minutes. చెప్పండి. నేను ఇక్కడికి కన్సల్టేషన్ కోసం రాలేదు, ఇక్కడ క్రైమ్ జరిగింది. అలా అని మీరు అక్యూజ్ చేస్తున్నారు. కోర్ట్ ఆర్డర్. ఆ రోజు ఇంకెవరైనా పిల్లలు మిస్సింగ్ అని చెప్పారా? సార్, ఆ రోజు 9 డెలివరీలు అయ్యాయి, ఎవరికి ఎలాంటి సమస్య రాలేదు. ఓ, అయితే బయట నుంచి బిడ్డ లోపలికి వచ్చాడు. ఇది మీ హాస్పిటలే కదా? ఆ రోజు 9 మంది బిడ్డలు పుట్టారు. మీ బిడ్డను మాత్రమే మేము ఎందుకు మారుస్తాం? చెప్పండి. షాపులోంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి, కంట్రోల్ యూనిట్కి ఇవ్వాలి. త్వరగా ఇస్తేనే రిపోర్ట్ వస్తుంది. పోండి. ఏమయ్యా, ఇప్పుడే సార్ తీసుకెళ్లారు. అది కాదయ్యా, సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఎన్ని రోజుల ఫుటేజ్ ఉంది? సార్ రూల్ ప్రకారం 90 days ఉంటుంది. రిపేర్ మెయింటెనెన్స్ కూడా అవుట్ సోర్సే సార్. వాళ్ళు మంత్లీ ఒకసారి వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతారు. జూలై 15th ఫుటేజ్ తీయండి. ఆ రోజు మెటర్నిటీ వార్డులో నీదే కదా డ్యూటీ? అవును సార్. నేను ఇంక్యుబేటర్ వార్డులో ఉండే నర్సే సార్, కానీ లేబర్ వార్డులో ఆ రోజు నైట్ డ్యూటీ చేసింది శైలజ సార్. శైలజ. నేనే బయటకు వెళ్లి అటెండర్ తో చెప్పాను సార్. అప్పుడు టైం 8:45 అయింది సార్. పిల్లాన్ని నేనే ఇంక్యుబేటర్ వార్డుకి తీసుకువెళ్ళాను సార్. పుట్టిన పిల్లలందరినీ ఇంక్యుబేటర్ లో పెట్టాం. వీళ్ళ బాబు టెంపరేచర్ అన్ఈవెన్ గా ఉంది కాబట్టి పెట్టాం. భోజనానికి కడదామా? పస్తులుంటే బిడ్డ దొరకదయ్యా. కడాలి సార్. సరే మాట్లాడతానులే. థ్యాంక్స్ సార్. మోస్ట్లీ స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. సరే ఇక్కడే ఉండి మాట్లాడండి. సార్. ఏంటి సెల్వం, ఎలా ఉన్నావు? పిల్లల్ని చూసావా? సార్, నా భార్య రావట్లేదు సార్. చూసి 3 నెలలు అయింది సార్. సార్, మీరు చెప్తే వింటుంది సార్. మాట్లాడతా. నాకు విషయం తెలియాలబ్బా. రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిన విషయం రిజిస్టర్ తీసి చూస్తే మీకే తెలుస్తుంది సార్. ఎవరు వెళ్ళారో తెలుస్తుంది కానీ ఎందుకు వెళ్ళారో తెలియదు కదయ్యా. కొంచెం హెల్ప్ చేయబ్బా. ఆనంద్ రా, మన ఏరియా కురాడే, పసిబిడ్డ కనబడడం లేదు పాపం. సార్, హెల్ప్ చేయి. పిల్లల మ్యాటర్ నాకు తెలియదు సార్. లోపల ఇది పెద్ద మ్యాటర్ జరుగుతుంది, కానీ ఇది చాలా పెద్ద మ్యాటర్ సార్. కొంచెం అడిగి చూడు సెల్వం. సార్, నా పెళ్ళంతో మాట్లాడండి సార్. ఏం కేసు సార్? చంపేశాడు. ఎవరిని? ఆడి పెళ్ళాన్ని. వాడి ఫ్రెండ్తో చూశాడు. మరి పిల్లలతో చెప్తానన్నారు. వాడు అలాగే వాగుతాడు. ఏంటి సార్, జైలుకి వచ్చిన తర్వాత ఈ గజా మీకు గుర్తుకొచ్చాడా? అంటే నీ దగ్గరకు రావడానికి ముందే అన్నీ తెలుసుకొని రావాలి కదా గజా. ఇలా మాటలు చెప్పి అన్ని పనులు చేయించుకుంటున్నారు సార్. తమ్ముడు,
సార్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. పేరేంటయ్యా? నా పేరు లైక్ సార్, వాడి పేరు షారు. ఎన్నేళ్ళుగా గజా దగ్గర ఉంటున్నావు? 3 సంవత్సరాలుగా సార్. చంటి బిడ్డను ఏమైనా చూసావా? మీరు బుల్లింగ్ చేసేవాడు అది మాత్రమే చేస్తాడు సార్. పని అయిపోయిన తర్వాత అన్నీ అక్కడే ముగించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే రేపో మాపో ఎవడో చేసిన కేసు వీడి మీద పడితే బెచ్చమెత్తడానికి హాస్పిటల్ నుంచి తీసుకురారు సార్. నైట్ ప్లాట్ఫామ్ లో నిద్రపోవడం, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో అయితే ఈజీగా తీసుకొచ్చేస్తారు సార్. ఇక్కడ కిటికీని బద్దలు కొట్టేవాడు, తాళాలు పగలు కొట్టేవాడు, తాళాలు తెరిచే వాటి నుంచి మొదలు పెట్టి మర్డర్ చేసే వరకు